నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పేదల కుటుంబాల భవిష్యత్ మారాలంటే అది ఒక్క విద్యతోనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాలకు వధువు వరుడికి నిర్దిష్ట వయసుతో పాటు తప్పనిసరిగా 10th పాస్ అవ్వాలనే నిబంధనను అమలు చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా లబ్దిదారులైన 10,132 జంటల తల్లుల ఖాతాల్లో 78 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొనగా ఇతర జిల్లాల నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు వర్చువల్ గా హాజరయ్యారు. చదువును ప్రోత్సహిస్తూ పేద కుటుంబంలోని ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. వధువు వరుడికి నిర్దిష్ట వయసుతో పాటు 10th తప్పనిసరిగా పాస్ అవ్వాలనే నిబంధన వల్ల బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు చదువు యొక్క ప్రాముఖ్యతను వారికి తెలుపుతున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం ఈ పథకాలను నామ్కేగా అమలు చేసిందని, వైసీపీ ప్రభుత్వం మాత్రం గతం కంటే ఎక్కువ డబ్బులను లబ్దిదారులకు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. 5వ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా నిధులను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు క్రిస్టినా, కావటి మనోహర్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 303 మంది లబ్దిదారుల ఖాతాల్లో 2,75,00,000 రూపాయలను జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు 10th పాస్ నిబంధనను ప్రభుత్వం ఈ పథకాల అమలుకు పెట్టిందని వివరించారు. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన 2022 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి 4 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు 5వ విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ 5 విడతల్లో అంటే లాస్ట్ 4 విడతల్లోనే మనకు 1,297 మందికి 11,65,00,000 రూపాయలు లబ్ధి చేకూరితే ఈ రోజు మళ్లీ అదనంగా ఇంకో 303 మందికి 2,75,40,000 రూపాయలు అందించడం జరిగింది. ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా 10వ తరగతి తప్పనిసరిగా వధువు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉండాలి. దీన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మనందరం గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరూ పథకాలు ఎవరైతే పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా
నేను కోరుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయులు, టీడీపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ఆధ్వర్యంలో యువతకు మొదటి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావంలో భాగంగా మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువతీ యువకులకు ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకత వివరిస్తూ చేపట్టిన మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతతో ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూర్ల రామాంజనేయుల నేతృత్వంలో టీడీపీ రాష్ట్ర ప్రొఫెషనల్ సెల్ అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని ముఖ్య అతిథిగా తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మనవ వంశీకృష్ణ, రాష్ట్ర ఐటీడీపీ ఉపాధ్యక్షులు పంచుమర్తి శేషు తదితరులతో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ లీడర్స్ గా మరియు వారియర్స్ గా ఎంపిక కాబడిన వారితో కలిసి మలినేని కళాశాల ఆడిటోరియంలో ఓటు యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎలా వేయాలి అనే అంశాలపైన మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోయే యువకులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఓటు వేసే ప్రక్రియలో ఎలాంటి మెలకువలు పాటించాలో కళ్లకు కట్టినట్లు చూపుతూ ఏర్పాటు చేసిన డమ్మీ ఈవీఎంలు, వాటిల్లో ఉన్న బటన్లు నొక్కగానే గుర్తు పక్కనే ఎరుపు రంగులో ఉన్న లైట్ వెలుగుతూ ఓటు పడ్డట్లు శబ్దం వచ్చేలా ఏర్పాటు చేయడం మరియు ఓటు వేశాక వీవీప్యాడ్లో కనపడే అదృశ్యమయ్యే స్లిప్ నమూనాలను యువకులతో ఓటు వేయించి పంచిపెట్టిన తీరు యువతీ యువకులను భారీగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ వారియర్స్ అయిన జట్టి జానకరామయ్య, గంటా మౌలిక, నేపాక పద్మ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం పేరేంటంటే నా ఫస్ట్ ఓటు సిబిఎన్ గారికి. సిబిఎన్ గారు అంటే ఎవరో తెలుసా? ఇప్పుడు చెప్పండి, సిబిఎన్ అంటే ఎవరు? ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా రాబోయే ముఖ్యమంత్రి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే వస్తారో మీరు వెళ్ళి వేయబోయే బూత్ ఉంటుంది. ఆ బూత్ కి మీరందరికీ ఓటర్ ఐడి కార్డు వచ్చినాయా? మీరందరూ కలెక్ట్ చేసుకున్నారా? కలెక్ట్ చేసుకుంటే సరిపోదు. ఈ దొంగల రాజ్యంలో ఓటు కూడా కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎలక్షన్ కి 10 రోజుల ముందే కూడా మన ఓటు జాగ్రత్తగా ఉందో చూసుకోండి. ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఎలక్షన్ కమిషన్ అనే వెబ్సైట్ లో. అలాగే మీరు బూత్ లో కావాలంటే మీకు ఎలక్షన్ ఆఫీసర్ గారు, బూత్ ఏజెంట్స్ ఉంటారు, ప్రతి పార్టీలో ఏజెంట్ ఉంటాడు. ఎలక్షన్ ఆఫీసర్ గారు మీకు పర్మిషన్ ఇస్తారు వెళ్ళడానికి. వెళ్ళిన వెంటనే వాళ్ళ దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. మిమ్మల్ని ఇంత బహిరంగంగా ఉండదు, ఒక సీక్రెట్ ఛాంబర్ ఉంటుంది. అక్కడ మీరు ఒక్కళ్ళు మాత్రమే వెళ్తారు. మీ ఓటుని స్వతంత్రంగా హ్యాపీగా మీరే వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు చూసి ఈరోజు ఇక్కడ మేము ఓన్లీ 2 గుర్తులు పెట్టడం జరిగింది. ఒకటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మరొకటి జనసేన అభ్యర్థి. అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్న దగ్గర జనసేన గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు. గ్లాస్ గుర్తు ఉన్న దగ్గర సైకిల్ గుర్తు. ఎందుకంటే 2 టైర్లపై పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించండి. చూసి కరెక్ట్ గా ఏదైతే ఇక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమ శంఖారావం జరిగింది. నగరంపాలెం నుంచి ర్యాలీగా వచ్చిన ఏపీజేఏసీ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీజేఏసీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ఉద్యమ శంఖారావంను నిర్వహించారు. తమ అవసరాల కోసం దాచుకున్న డబ్బులను ఇవ్వకుండా ఉద్యోగులను రోడ్డుపాలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఏపీజేఏసీ నేతలు ధ్వజమెత్తారు.
12వ పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటే ఈ నెల 27న చలో విజయవాడను చేపట్టి మరోసారి విజయవాడను దిగ్బంధించి ఉద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం చాలా మోసపూరితంగా ఉన్నది. ఈ 4.5 ఏళ్లలో ఉద్యోగులకి చాలా నష్టం చేసింది. రివర్స్ పీఆర్సీతో మొదలుపెట్టుకొని ఇవాళ మాకు పెండింగ్ బకాయిలు అనేక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. దీంతో మమ్మల్ని మోసం చేస్తున్నటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చాం. అనేక బట్టలు నొక్కుతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షన్ల విషయంలో తీవ్ర అన్యాయం చేసింది తప్ప మేము ఫీల్ అవుతున్నాం. ఇదే కనుక న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఈ 13 లక్షల ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ యొక్క సంక్షేమం ఆలోచించట్లేదు. ఒక పక్క సంక్షేమ ప్రభుత్వం చెప్పుకుంటూనే మరి 13 లక్షల ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా అని మేము అడుగుతూ మా డిమాండ్స్ కోసం మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వమే తీసుకొచ్చింది. మరి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలని, ఈ ప్రభుత్వం కనుక మా డిమాండ్స్ వెంటనే ఒక వారం రోజుల్లోపు 27వ తారీఖు లోపు కనుక వెంటనే ఐఆర్ ప్రకటించబోతే, మా పెండింగ్ బకాయిలను కనుక వాళ్ళు ప్రకటించబోతే చలో విజయవాడ భారీ ఎత్తున మేము తూర్పు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులతో కలిసి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో, అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసక పాలన ఎవరిదో ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. జగన్ సిద్ధమని సభలు పెట్టి అశుద్ధం మాటలు చెబుతున్నారని అన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ జగన్ కు రాజకీయంగా చివరి ఛాన్స్ అయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ ఎల్లావల అశోక్, నాయకులు కొనకల్ల సత్యం, గుడిమెట్ల దయారత్నం, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేవలం అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న సవాల్ విసిరినట్టు, నిజంగా మీరు సిద్ధమా, మా నాయకుడితో మీరు డైరెక్ట్గా భేటీ అవ్వడానికి సిద్ధమై సవాల్ విసురుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ సిద్ధం అనే నినాదంతో మీరు ఏదైతే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారో, మీరు నిజంగా ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేశారో చెప్పి వారి దగ్గర నుండి ఓట్లు రాబట్టుకోవాలి తప్ప అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించేటువంటి కార్యక్రమాల్ని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగిశాయి. నెల రోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ చట్టాల అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు రోడ్డు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి డీటీసీ కరీం తెలిపారు. గుంటూరులోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లను సత్కరించారు. రహదారి ప్రమాదాల నివారణ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి, తర్వాత చట్టాలు గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ, అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ బస్సెస్ కానీ, అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి దేశవ్యాప్తంగా లక్షల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో, జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కనీసం ఒక 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని హెచ్ఐవిపై అవగాహన కల్పిస్తూ కళాజాత నిర్వహించారు. సిరి మహిళా సాధికారత సొసైటీ ఆధ్వర్యంలో జిన్నా టవర్ సెంటర్ వద్ద హెచ్ఐవి నివారణపై నాటకాన్ని ప్రదర్శించి అవగాహన కల్పించారు. హెచ్ఐవి సోకకుండా ప్రతి ఒక్కరూ నివారణ చర్యలు పాటించాలని కోరారు. హెచ్ఐవి అంటువ్యాధి కాదని, వ్యాధి సోకిన వారిని అంటరాని వారిగా చూడవద్దన్నారు. హెచ్ఐవి నివారణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు
జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో ఈనాడు ఒక చక్కని ఒక కళాజాత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చక్కగా 25 రోజుల పాటు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి వారి పట్ల వివక్షత చూపించకూడదు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.